పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే మీకొచ్చిన నొప్పి ఏంటో మీకొచ్చిన మంట ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పెళ్ళాలు పెళ్ళిళ్ళు వ్యక్తిగత జీవితం అయిపోయింది. ఇప్పుడు పొత్తుల దగ్గరికి వచ్చినాం. మీరు ఎన్ని అయినా వాక్కోండి, ఏం మార్చేయలేరు. ఇప్పుడు చాలామంది ఇలాగా ఒకరిగా ఇద్దరు కాదు అనేక మంది పవన్ కళ్యాణ్ గారి పొత్తుల అంశంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరు మహిళా జర్నలిస్ట్ అట, ఈమె గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పొత్తుల గురించి విమర్శించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఈమె గురించి టార్గెట్ చేయట్లేదు కానీ, బట్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే నొప్పి పడుతున్నటువంటి అందరికీ కూడా ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఈ మాట్లాడండి. ప్రజలు ఏమన్నారంటే, మీరు మీకు ఎవరైతే చెప్తున్నారో అదంతా రాంగు, ఇక్కడ పాలన అస్సలు బాలేదు, అలా కూటమి కాబట్టే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు. ఆమె ఆంధ్రాకి సంబంధించిన మహిళే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ. ఈమె ఆంధ్ర రాష్ట్రంలో పాలన బాగాలేదని చెప్పేసి ఈమె చెప్తా ఉంది. ఎలా ఉందంటే, అంటే అసలుకి ఈమె రాష్ట్రంలోకి అడుగుపెట్టిన దాఖలాలు కూడా నాకు తెలిసి ఎప్పుడు కూడా లేదు. ఈ రాష్ట్రంలోకి వచ్చి చూసిన విధానం కూడా తెలియదు. బహుశా మా రాష్ట్రం అభివృద్ధి మీకు నచ్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానులు 30 రాజధానులు అంటాడు, ఒక డెవలప్మెంట్ అనేది జరగదు. సో ఈ రోజున మన డెవలప్మెంట్ చూసి వాళ్ళ కళ్ళు కుడతా ఉన్నాయి. నాకు అదే అనిపిస్తూ ఉంది. ఈ రోజున మీరు చూడండి, ఆంధ్రాలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేసేసారు. ఈ రోజున ప్రతి ఇంటికి కరెంట్ ఉంది, నీటి సౌలభ్యం చేస్తూ ఉన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే రాజధాని డెవలప్ అవుతూ ఉంది. అలాగే వైజాగ్లో మొత్తం కూడా కంప్లీట్గా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొత్త ఎయిర్పోర్ట్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. విజయవాడకి అన్నవరం కావచ్చు, అదేవిధంగా మన వైజాగ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్లు కావచ్చు, అన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక జరుగుతూ ఉంటే వీళ్ళకి నొప్పి పుడుతుంది. అరే మా రాష్ట్రంలో ఎక్కడేం జరగట్లేదే, మా రాష్ట్రంలో ఆ సిటీలో నుంచి 1-2 రోడ్లు అవతలకి వెళ్తే అసలు ఆ రోడ్లన్నీ దౌర్భాగ్యంగా దరిద్రంగా ఉన్నాయి. ఈ ఫీలింగ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మీద ఇట్లా ఏడవడం జరుగుతూ ఉంది. ఇంకేంటమ్మా, లేకపోతే అసలు అయ్యే ప్రసక్తే లేదు. ఈసారి మాత్రం ఆయన తుక్కు ఓడిపోతాడు. కనీసం ఆయన సింగిల్ గా నిలబడితే ఆయన పవర్ ఏందో తెలుస్తుంది. అంతకు ముందు కూడా నిలబడ్డారు కదా, కానీ గెలవలేకపోయాడు. ఎందుకు గెలవలేదు? ఆయన సింగిల్ గా ఉన్నాడు కాబట్టి గెలవలేదు. ఆయన ఎప్పుడైనా సింగిల్ అన్నారు. అలా సింగిల్ సింహాలం మేమన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? 151 స్థానాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏ స్థానానికి పడిపోయినాడు? 11 స్థానాలు పడిపోయినాడు. సింగిల్ అంటే ఏం జరుగుతుందో ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఒకటి నాకు తెలియకడుగుతాను, మీ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకోదు ఎవరితో? మీ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదా? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదా? సిపిఎం పార్టీలతో మనం పొత్తు పెట్టుకుందిగా, మర్చిపోయినారా? లేదు. మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, ఈ పార్టీ ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోలేదా? ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందో లెక్కలు తీద్దామా? సో సరే, అది కూడా కొంచెం పక్కన పెడదాం. ఇదే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు 2 చోట్ల పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినట్టుంది. అడ్డదారులో ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నారు. అలాగే కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా పొత్తు పెట్టుకుంది. ఎన్డీఏ అలయన్స్ కదా, పొత్తు పెట్టుకోండి. అంటే బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుని తప్పలేదు, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని తప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుని తప్పలేదు, అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ పొత్తు పెట్టుకుని తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే తప్పు. పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఓడిపోతాడు. మరి మీరు కూడా ఒకసారి పోటీ చేయొచ్చుగా, తెలంగాణలో నిలబడవచ్చుగా. మీ దమ్మేంటో, మీ సత్తా ఏంటో, మీ పంతనం ఏంటో మీ నియోజకవర్గానికి చూపించవచ్చుగా. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయినాడు. పోటీ చేసి ఓడిపోయినాక నిలబడ్డాడు. 2019 ఎలక్షన్స్లో ఓడిపోయినాక నిలబడ్డాడు. కొన్ని ఎలక్షన్స్లో హ్యూజ్ మెజారిటీతో గెలిచినాడు. ఒకసారి పిఠాపురం వెళ్ళరండి, ఒకసారి చూద్దాం ఎలా ఉందో అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదండి. రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. చిన్న గ్రామాల్లో కూడా అద్భుతమైనటువంటి రోడ్లు వేసినారు. వీళ్ళకి తెలిసినట్టు, వీళ్ళు పిఠాపురం వచ్చినట్టు, వీళ్ళు ఆంధ్ర వచ్చినట్టు. మా ఆంధ్రాని మీరు చూస్తే నిజంగా కుళ్ళుకుంటారు కూడా. విత్ ఇన్ 10 ఇయర్స్లో తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఆంధ్రాకి వచ్చేస్తాయి. మీరు భయపడద్దు ఆ విషయంలో, మీరు మొక్కమాట పడద్దు ఆ విషయంలో. ఎందుకంటే వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి కదా, ఇక్కడ డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. ఇంకేంటి, భాగంగానే గెలుస్తారు తప్ప పొత్తు లేకపోతే ఆయన గెలవడం కష్టము అని చెప్పేసి చెప్తున్నారు. నా తెలంగాణ రాష్ట్రంలో నీ జెండాలు ఎగరడం ఏంది? నా ఆంధ్ర రాష్ట్రంలో నీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఏంటి? నా ఆంధ్ర రాష్ట్రంలో నీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఏంటి? నా ఆంధ్ర రాష్ట్రంలో మీ పార్టీ జెండాలు ఎగరడం ఏంటి? నా ఆంధ్ర రాష్ట్రం మీద మీరు వచ్చి మాట్లాడడం ఏంటి అని నేను ఎప్పుడైనా అన్నానా? బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్రంకి వచ్చి పెట్టినప్పుడు మా రాష్ట్రానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీయే బీఆర్ఎస్. మా రాష్ట్రానికి మేమేదో దోచుకు తింటున్నామని చెప్పేసి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. మరి మా రాష్ట్రంకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టంగా లేనిది, జెండా పెట్టంగా లేనిది, పాతంగా లేనిది, పోటీ చెయ్యంగా లేనిది, పార్టీ ఆఫీస్ పెట్టంగా లేనిది, ఈ రోజున మా ఆంధ్ర పార్టీలో వచ్చి అక్కడ పోటీ చేస్తే బాధపడుతున్నారా మీకు? పోయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఎగరడం ఏంటనేది మా ఇష్టం అది.
మేము తెలంగాణ ప్రజలకు భరోసా ఉందాం అనుకుంటున్నాం, మీకు కాదు. మేము తెలంగాణ ప్రజలకి భరోసా ఉందాం అనుకుంటున్నాం. మా రాష్ట్ర పార్టీలు తెలంగాణ ప్రజలకు భరోసా, మాకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలే మా రాష్ట్రంకి వచ్చి మా ప్రజలకు భరోసా ఇస్తారంటనే. మరి మేము సమైక్యంగా ఉండాలని కోరుకున్నాం, 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకున్నాం. మీరు ఇంకొక మాట, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఆంధ్ర పారిశ్రామికవేత్తలు. ఈ విషయం మీకు తెలుసు లేదు, ఆంధ్ర రాజకీయ నాయకులు. ఎందుకంటే అక్కడ సీఎం లైన అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80% అంతా కూడా మన ఆంధ్ర రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా చేసింది. మన రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రకరకాల రెడ్డి గారులు అయితే ఉంటారనమాట. సో వాళ్ళంతా కూడా తెలంగాణలో మన రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు. మరి మన రాష్ట్రాన్ని చేయొచ్చుగా, మన ఆంధ్రాలో ఉన్న వైజాగ్నో, విజయవాడనో, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిటీస్లో, కడపనో చేయొచ్చు కదా. హైదరాబాద్ ఎందుకు చేసినారు? తెలియక చేసినారు. హైదరాబాద్ని ఆ స్థాయిలో తెలియక చేసినారు. మా రాష్ట్రం అనుకొని మా వాళ్ళు డెవలప్ చేసినారు. ఇది మీ రాష్ట్రం కాదని చెప్పేసి తరిమి పంపిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ మా మీద ఏడవడం అయితే జరుగుతూ ఉంది. అది నాకు సంబంధం లేదు. మీ ఫ్రస్ట్రేషన్ మీరు చూపించుకుంటున్నారు, కానీ నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారమే నేను మాట్లాడుతున్నా. ప్రెస్ మీటే సమాధానం. మీరు ఇంకొకసారి తెలంగాణ ఆడబిడ్డల్ని గెలికే ప్రయత్నం చేయకండి. ఇక్కడ ఉద్యమాలు చాలా ఉద్రిక్తమై తెలంగాణకు సంబంధించిన మహిళలంటే మాకు చాలా గౌరవం. మా ఆంధ్ర ప్రజలకు కావచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులకు కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఆడవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు కావచ్చు, తెలంగాణ ప్రజలంటే మాకు గౌరవం ఉంది, మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. కొంతమంది చేసే చిల్లర కోసం, కొంతమంది చేసే పంచాయతీలని మేము ఎండగడతాం. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత జీవితం గురించి దూషిస్తే మేము మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. నారా లోకేష్ గారి వ్యక్తిగత జీవితం, కుటుంబాల గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడతాం. మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడే హక్కు మీకెవడు ఇచ్చినాడు? నిన్న అంది ఎవరో కల్వకుంట్ల కవిత మా రాష్ట్రాన్ని పట్టుకొని ఒక విషపు కూరలు అని చెప్పేసి చెప్తా ఉంది. మా రాష్ట్రంలో ఒక విషపు పాముగా ఆమె పోల్చింది. మరి సిగ్గు అనిపించట్లేదా? మీరు ఖండించాల్సింది పోయి పైపెచ్చు జర్నలిజం చదివినారట. ఆంధ్ర తెలంగాణ దేశంలో అంతర్భాగం, విడిపోయినాము. ఈ రోజుకి కూడా వాళ్ళ నాన్న 10 సంవత్సరాలు పాలించినాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రోజుకి కూడా మా మీద ఏడుపు, ఈ రోజుకి కూడా మా రాష్ట్రం మీద ఏడుపులు. 10 ఏళ్ళు పాలన చేసి ఏం పగలు తీసినారా అంటే ఏం లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలో ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. కొత్తగా ఏం తెచ్చినారంటే నాకైతే ఎక్కడ కనిపిస్తుంది. ఈ రోజుకి కూడా మా రాష్ట్రం మీద ఏడుపులు. 10 ఏళ్ళు పాలన చేసినారు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ సీఎంగా చేసినాడు. ఏం సాధించినారు నాకు తెలియగలుగుతా కేసీఆర్? మీరు అడగరే, మా మీద పడి ఏడుస్తారే? మాకు అర్థం కావట్లేదు ఆ విషయం. అది సంగతి. సరే, మీరే అంటున్నారు కదా, ఈ రోజున తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో 90% ప్రాజెక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్ట్లో చేస్తున్నారు. ఆపగలుగుతారా? కేసీఆర్ హయాంలో చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఆపగలుగుతున్నారా? లేదు. ఆంధ్రాలో, తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళేదో చేసేద్దాం అనుకున్నారు, ఏమైనా చేయగలిగినారా? లేదు. తెలంగాణను దోచుకున్నటువంటి ఇంతమంది ఉన్నారు. ఏది వాళ్ళని ఒకటి మీద కేసు పెట్టినారా, ఒకడేమో బొక్కలు వేసినారా, ఏం చేసినారు వాళ్ళు? సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు 2 ప్రాంతాల మధ్య రెచ్చగొట్టడానికి చూస్తూ ఉంటారు. దయచేసి వీళ్ళు ట్రాప్లో పడద్దు. వీళ్ళ హిడెన్ అజెండా కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఉంటాయి. మన పవన్ కళ్యాణ్ గారిని ఫోటోని చెప్పుతో కొట్టించినటువంటి వ్యక్తులు మరి అర్థం చేసుకోండి, వాళ్ళ అజెండా ఏంటి అసలు. ఆమెకేమీ తెలియదు. ఎందుకు కొట్టేవామంటే కూడా ఆమె దగ్గర సమాధానం లేదు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఫార్మేషన్ చేసినటువంటి విధానానికి వ్యతిరేకి, తలుపులు మూచి చీకట్లో వేసినటువంటి విధానానికి వ్యతిరేకి, మా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దానికి వ్యతిరేకి, మా రాష్ట్రాన్ని అదం పదడానికి పోవడానికి కారణమైనటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకి. అంతేగాని తెలంగాణ ప్రజలకు మేము కాదు, ఏనాటికి కూడా కాదు. తెలంగాణ ప్రజలంటే మాకు గౌరవం ఉంది, వాళ్ళ మనసులంటే మాకు ఇష్టం, మేము గౌరవిస్తాం వాళ్ళని. సో ఇలాంటి కొంతమంది ఉన్నారనమాట, చిల్లర బ్యాచ్. ఇలా ప్రతిరోజు కూడా ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆంధ్ర రాష్ట్రం మీద ఏడవడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ చెప్పి ఏడుస్తున్నారు మీరు లిటరల్గా మా రాష్ట్రం మీద. దయచేసి ఏడుపులు ఆపండి.